గురువుగారు, గురువు ఎటువంటి లక్షణాలను కలిగి ఉండాలని మన ఆర్ష విజ్ఞానం మనకు తెలియజేస్తుంది? గురువు అన్న శబ్దం భగవంతుని ప్రతిరూపంగా, భగవన్నామానికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. కంచి పరమాచార్య ఈనాటి సమాజంలో గురువులు తమలో ఉన్న విద్వత్తును ప్రకటిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారు, కానీ వారు చెప్పే మాటలను వాళ్ళు అనుష్ఠానం చెయ్యకుండా దమ్మంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. అనుష్ఠానం లేనటువంటి ప్రబోధం ఎలా ఫలితాలను ఇస్తుంది? కనుక అనుష్ఠానం తప్పనిసరిగా ప్రతి గురువులో ఉండాలి అని తెలియజేశారు. దయానంద సరస్వతి గారు, గురువు అన్నవాడు కేవలము బోధ చేసి తన బాధ్యత అయిపోయింది అని భావించవద్దు. ఇంకొక శిష్యుడు తనలాగా గురుత్వాన్ని స్వీకరించి గురువు చెప్పేటువంటి ఆలోచనను కలుగజేసేటువంటి అద్భుతమైనటువంటి మేధో సంపత్తిని అందరికీ అందించే ప్రయత్నం చేయాలి అంటూ గురువు ఎలా ఉండాలో తెలియజేశారు. ఇక లక్ష్మణ యతీంద్రులు ఈనాడు సమాజంలో శిష్యత్వం ఒక సరదాగాను, గురుత్వం ఒక దంభంగాను మారిపోయింది. అలా కాకుండా నిజమైన గురువు శాంతో దాంత కులీనశ్చ వినీత శుద్ధ వేషధారిన్ శుద్ధాచార అనుష్ఠాన తత్పర శుచిర్దక్ష అని అద్భుతమైన లక్షణాలు తెలియజేసి, శాంతంతో, ఇంద్రియ నిగ్రహంతో, వినయంతో, శుద్ధమైన వేషంతో, శుద్ధాచార సుప్రతిష్ఠిత శుద్ధమైన ఆచారాన్ని ప్రతిష్ఠిస్తూ, శుచి అంటే అంతర్బాహ్య శుద్ధి, దక్ష అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందజేసేటువంటి దక్షత, ఆధ్యాత్మ జ్ఞాన నిష్ఠాచ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిపుష్టంగా పెంచుకుంటూ, మంత్రతంత్ర విశారద మంత్రము తంత్రము యొక్క ఆంతర్యాన్ని గ్రహిస్తూ, ఏ విధంగా ఆ మంత్రాన్ని పఠిస్తూ తంత్రాన్ని ఆచరిస్తూ ప్రయోజనాన్ని పొందవచ్చో తెలియజేయగలిగినటువంటి జ్ఞానం కలిగి, అనుగ్రహము ఆగ్రహము ఈ రెండింటిని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడే గురురిత్యభిధీయతే, గురువుగా పిలువబడతాడు అని గురువు లక్షణాలను తెలియజేయటం జరిగింది. కనుక ఏవో కొన్ని ఆధ్యాత్మిక విషయాలను గ్రహించి దాన్ని నలుగురికి చెప్పటం ద్వారా గురుత్వం సిద్ధించదు. ఆచినోహితి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయిచ్చతి స్వయం ఆచరతే యస్య తం ఆచార్యం ప్రవక్షతే అని చెబుతుంది. శాస్త్రములలో ఉన్న విజ్ఞానాన్ని తాను తెలుసుకుంటూ, రహస్యాలను గ్రహిస్తూ, తాను వాటిని ఆచరిస్తూ నలుగురికి చెప్పినవాడే నిజమైన గురువు. ఈ విషయాన్ని గ్రహించి గురుత్వంలోని గొప్పతనాన్ని గుర్తిస్తూ జీవితాన్ని శిష్యరికం నుంచి గురుత్వం వైపుకు మరల్చుకునే ప్రయత్నం చేద్దాం.